చంద్రకాంత్ దయాకర్ గారు మిమ్మల్ని అడిగే ముందు ప్రస్తుతం అశోక్ కుమార్ మన లైవ్లో ఉన్న అశోక్ కుమార్ గారు హౌస్ అరెస్ట్లో ఉన్నారు. ఆయన విజువల్ ఒకసారి చూద్దాం. పీసీఆర్ అసలు పోనీ నన్ను మనప్పుడు ఇట్లా పోనీ పోతే ఎట్లా మరి ఇట్లా చేస్తే ఎట్లా మరి రేపు పోయాడని యుద్ధం చేస్తానా సీఎం దగ్గర అట్లాంటి కనపడండి ఉన్నట్టు కనపడి తెలవదు కదా. రైట్ రైట్ దయాకర్ గారు, అంటే ఈ విజువల్ మీకు చూపించడంలో ఒక మీనింగ్ ఉంది. అశోక్ కుమార్ గారు హౌస్ అరెస్ట్ చేయడం అనేది అక్కడ సీఎం ప్రోగ్రామ్ ఏదో ఉందని అరెస్ట్ చేశారు. ఒకటి నిన్న ప్రత్యేకించి అశోక్ గారి గురించే నెలకు 100 కోట్లు వస్తాయి కాబట్టి ఆందోళనలు చేస్తున్నారని, ఆయన డిఎస్సి అసలు కోచింగ్ సెంటరే లేదని చెప్తున్నారు. ఆయన మీకు అశోక్ గారికి కూడా పరిచయం ఉంది. అసలు ఏంటి ఆందోళనలు నిజంగా నిరుద్యోగులు చేస్తున్నారా, లేకుంటే కోచింగ్ సెంటర్ యజమాని అశోక్ కుమార్ చేస్తున్నాడా, గెల్లు శ్రీనివాస్ చేపిస్తున్నాడా, లేకుంటే ఆయన మోతిలాల్ నాయక్ ఏ ఎగ్జామ్ రాయాలి అన్నారు, ఆయన హాల్ టికెట్ అంతా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఆయనతో కూడా మనం మాట్లాడదాం ఫోన్లో. అసలు ఏంటి ఈ వ్యవహారంని మీరు ఎలా చూస్తున్నారు? జనరల్గా నేను వాస్తవాలు చెప్పడానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏమన్నాడు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని ప్రధానమైన ఆలోచనతో ఉన్నారు. ఉద్యోగాలు ఇవ్వాలని అశోక్ కుమార్ గారు అసలు ఎప్పుడు స్ట్రీమ్ లైన్లోకి వచ్చారు? గతంలో ఒక 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళ నుంచి వచ్చాడు. అసలు ఆయన ఒక తెలంగాణ ఉద్యమం లేడు. ఎందుకున్నాడు? తెలంగాణ నేను విషయం చెప్పిందేనండి, ఆయన ఉద్యమాలలో లేడు. కేవలం ఆన్లైన్ కోచింగ్ ద్వారానే విద్యార్థులకు తెలుసు. ఆన్లైన్ కోచింగ్ ద్వారా ఆయనకు స్టూడెంట్స్ ఎవరైతే ఆయన ఛానల్లో ఉన్నారో కొంతమందిని పోగేసుకొని ఆయన కూడా ఆనాడు గ్రూప్ 2 వాయిదా కావాలనే ఉద్దేశంలో ఆయన కొంచెం కీరోలుగా అప్పుడప్పుడే బయటకు వచ్చినటువంటి వ్యక్తి. జనరల్గా నేను అనేది ఆయన పెద్ద నిరుద్యోగుల కోసం కొట్లాడి రోడ్ల మీద బట్టలు చింపుకున్న సందర్భం లేదు, ఇంకోటి లేదు. ఒకటి ఆయన విషయం ఏంటంటే మెయిన్ ఆయన ఒక ఫోకసే లక్ష్యంగా పెట్టుకోండు. ఈ ప్రభుత్వాన్ని బాగా విమర్శిస్తే, బాగా ముఖ్యమంత్రిని పదే తిడితే, బాగా మాట్లాడితే నేను పేపర్లు ఉండాలి, టీవీలలో ఉండాలి, విద్యార్థులకు ఉండాలి, విద్యార్థులకు నిరుద్యోగులకు ఇటు మద్దతుదారు ఉండాలి, పేపర్లు ఉండాలి, లాస్ట్ ఫోకస్ కావాలి. ఆ ఉద్దేశంతో ఆయన స్ట్రీమ్ లైన్లోకి వచ్చి అటు బీజేపీ ఆఫీస్కి పోయింది, ఇటు బీఆర్ఎస్కి ఆఫీస్కి పోయింది ఎమ్మెల్సీ కోసం. ఆయనకు ఎక్కడో చోట వ్యక్తిగతమైన జీవితం, నేను ఒక ఎమ్మెల్సీ కావాలి అనే ఒక ఆలోచన మనసులో ఉండి ఇక రోజు పదే ప్రభుత్వాన్ని తిట్టడం, ప్రభుత్వం ఉన్నటువంటి నిరుద్యోగుల పక్షాన నటించడం, వీళ్ళందరూ కూడా ఒక పనికిమాలిన దీక్షలు చేయడం. దీక్షలు ఉన్నాయంటే గాంధీ హాస్పిటల్ పోయిండు, విరమించిండు, మళ్ళీ వచ్చిండు ఎవరికి నిరుద్యోగులు చెప్పకుండా వచ్చి ఇంట్లో తలుపులు వేసుకొని దీక్ష చేసిండు. మరి ఈయన దీక్ష చేస్తే నిరుద్యోగులు రావాలి కదా. నిరుద్యోగుల ఆదరణ కరువు ఆయన దీక్ష మళ్ళీ బీఆర్ఎస్ నాయకులు పిలుచుకొని ఆయన దీక్ష విరమించిండు. వీళ్లకు ఒళ్ళు బలిసి దీక్షలు చేస్తురండి. వీళ్ళకి ఏమవసరం అండి? ఏ నిరుద్యోగులు ఈయన దగ్గరికి వచ్చిరండి? ఈయన ఏ నిరుద్యోగుల కోసం ఫైట్ చేసి యుద్ధం చేసినట్టు నాకు అర్థం కాకడుతా. ఈయన పదే ముఖ్యమంత్రి అవగాహన, ఈయనకు అవగాహన ఉంటే ఈయన గ్రూప్ 1 రాయొచ్చు కదా, నిరుద్యోగులకు ఆదర్శంగా ఉండొచ్చు కదా. ఎందుకు మరి ఆ పైసలు రాని అదే ఆన్లైన్ కోచింగ్ పట్టుకుని ఎందుకు వెళ్ళాడుతుండే? ఏమన్నా దేశ స్వాతంత్రం తెద్దామనా? ఎందుకు మాట్లాడుతూ ఉండు? ఇంకొకసారి మిస్టర్ అశోక్ గారు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు కష్టపడి ఒక జడ్పీటీసీ నుంచి ప్రజల పోరాటాల నుంచి నాయకుడు వచ్చిండు. ఆనాడు తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి గారు వస్తే చప్పట్లతో ఒక ధైర్యంతో ఇవాళ ప్రజలు కోరుకున్నారు. మీలాగా ఆన్లైన్ కోచింగ్ సెంటర్ పెట్టి నిరుద్యోగులకు ఏదో నటిస్తున్నట్లాగా మీలాగా కాదు. ముఖ్యమంత్రిని ప్రజలు కోరుకున్నారు. ఎన్నికల బ్యాలెట్ ద్వారా ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రి అయ్యిండు. నువ్వు పదే అవగాహన లేదు. మరి నీకు అవగాహన ఉంటే నువ్వు ఒక రాజకీయ పార్టీ పెట్టి నువ్వు ముఖ్యమంత్రిగా నిరుద్యోగులకు ఇప్పుడు ఇవాళ ప్రభుత్వం ఇవ్వట్లేదు. మరి నువ్వు నిజంగా ఒక ముఖ్యమంత్రి పెట్టి నువ్వు అభ్యర్థిగా ఒక పార్టీ పెట్టి అదే నిరుద్యోగులకు నువ్వు టికెట్లు ఇచ్చి ఒక ప్రజాస్వామ్య పద్ధతులు రా. ఎందుకంటే వ్యక్తిగత జీవితం నీ స్థాయి ఎంత, నువ్వెంత? రోజు పదే నాకు అర్థం కాకడతా. పదే ముఖ్యమంత్రిని తిట్టి నిరుద్యోగులు రెచ్చగొడితే పోలీసులు అడ్డుకోరండి? నాకు అర్థం. ఆయన ఏమైనా పల్లకిలో తీసుకొస్తారా? నాకు అర్థం కాకడతా. నేను నిన్న నుంచి మాట్లాడుతూ ఉన్నా. నిన్న ముఖ్యమంత్రి మాట్లాడగానే ఆయన ఆన్లైన్లో మొత్తం కూడా ఆయన ఛానల్ ఓపెన్ చేసి పదే ముఖ్యమంత్రిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాట్లాడుతూ ఉన్నా. నేను అంటా ఉన్నాను, ఇవాళ నోటిఫికేషన్ల కోసం ఎవరు కొట్లాడింది? ఇదే అశోక్ కుమార్ కదా కొట్లాడింది. బీఆర్ఎస్ పాలనలో వైఫల్యాలు ఉన్నాయి, ఎగ్జామ్లో సరైన అవగాహన లేకనే వాళ్ళు మొత్తం కూడా కోట్ల చుట్టూ నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని అదే అశోక్ కుమార్ గారు మరి సోమాజ్ కూడా ప్రెస్ క్లబ్ ఆయన కూడా వచ్చింది కదా రేవంత్ రెడ్డి గారితో. అదే మీటింగ్ లో ఆయన కూడా మాట్లాడింది కదా. మరి ఎందుకు వచ్చింది నేను అంటా ఉన్నాను. ఇవాళ నిరుద్యోగులు రెచ్చగొట్టే పనిలో ఉన్నారు. నిరుద్యోగులు అనేవాళ్ళు భిన్న అభిప్రాయాలతో ఉంటారు, భిన్న ఆలోచనతో ఉంటారు. ఆయన అంటా ఉన్నాడు, ఇవాళ చంద్రకాంత్ దయాకర్తో, రియాజ్తో, బలమూరు వెంకటతో కాదు నిరుద్యోగులు ఒక 5 మంది 10 మందితో కూర్చొని మాట్లాడితే రాష్ట్ర వ్యాప్త నిరుద్యోగులందరూ సమస్య పరిష్కారం కాదు కదా. భిన్నమైన ఆలోచనతో ఉన్నారు.
ఇవాళ కూడా పరీక్షలు పెట్టాలి, ఇవాళ డిఎస్సి పెట్టాలని అనేక మంది విద్యార్థులు ఫోన్లు చేస్తా ఉన్నారు. గ్రూప్ 2 వాయిదా వేయాలని దాంట్లో ప్రభుత్వం దాని పట్ల ఒక సానుకూలత ఉంది. రైట్ దయాకర్ గారు ఒక్క నిమిషం. 60,000 రూపాయలు వసూలు చేస్తున్నారు, దానికి సమాధానం వసూలు చేయమని చెప్పండి. కోచింగ్ సెంటర్లు విద్యా సంస్థలు వాటిపై చర్యలు తీసుకోమంటున్నారు. ఈ డిఎస్సి విషయంలో ఎందుకు ఇంత బెట్టుతో వెళ్తున్నారు? సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగి వాళ్ళు వాయిదా వేయమని ఆందోళనలు చేసే వాళ్ళని బుజ్జగించాలి, సముదాయించాలి ప్రభుత్వం. అలాంటిది మీరు అసలు వాయిదా వేసే ప్రసక్తే లేదు. వీళ్ళ వెనుక రాజకీయ శక్తులు ఉన్నాయి, 100 కోట్లు ఎందుకు దిగారు రంగంలో? ఫైనల్ గా కంక్లూడ్ చేయండి క్విక్ గా. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో 2018లో ఎగ్జామ్ పెట్టి 2009లో పోస్టింగ్ ఇచ్చాడు. అప్పటి నుంచి డిఎస్సి లేదు. డిఎస్సి లేదు కాబట్టి స్టూడెంట్స్ అంతా కొంత ప్రెస్టేషన్లో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఏంటంటే ఇప్పుడు ఈ పాత నోటిఫికేషన్, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నోటిఫికేషన్ కాదు, పాత నోటిఫికేషన్ పోస్టులు యాడ్ అయినాయి. 11,000 పోస్టులతో భర్తీ చేస్తుంటే ఇవాళ దీన్ని చాలా మంది నిరుద్యోగులు నాకు కూడా ఫోన్లు చేసి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి మేము కోచింగ్ సెంటర్ తీసుకొని హాస్టల్లో ఉండలేక చాలా ఇబ్బంది పడతాము, మాకు కూడా పరీక్ష పెట్టండి అన్న, దీనివల్ల చాలా ఉపయోగం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు 2,40,000 మంది డిఎస్సికి అప్లై చేశారు. అప్లై చేసిన దాంట్లో 10,000 మంది 20,000 మంది 30,000 మంది ఉండొచ్చు. కానీ నిరుద్యోగులు ఇవాళ ఓయూ లైబ్రరీ అశోక్ కుమార్ గారిని ఇద్దరు తీసుకొని వెళ్దాం, డిఎస్సి పెట్టాలా వద్దా, జాబ్ క్యాలెండర్ ప్రకారం వెళ్తారా ఖచ్చితంగా 100%. ఈ ఏడాది నుంచి నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు ఆలోచన ఈ డిసెంబర్ వరకు మొత్తం కూడా ఎగ్జామ్స్ క్లోజ్ చేసుకొని జాబ్ క్యాలెండర్ వస్తే ఈ తెలంగాణలో నిరుద్యోగ పోరాటాలు ఉండవు, ఈ అశోక్ కుమార్ లాంటి పోరాటాలు ఉండవు, ఆయన కోచింగ్ చెప్పుకోవచ్చు.